Swami Tech in Telugu YouTube channel subscribe. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలను మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఒక సరికొత్త యాప్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మనం స్క్రీన్ క్యాప్చర్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ క్రియేటర్స్కి ఈ యాప్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ఈ యాప్ మనకు చాలా సింపుల్ అండ్ సెక్యూర్ రికార్డర్ అని చెప్పొచ్చు. ఈ యాప్ ఏది ఎలా ఉండబోతుందో ఇప్పుడు మేము మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ యాప్కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. రికార్డ్ చేసేటప్పుడు ఒక పర్మిషన్, అలాగే ఇవన్నీ ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఏ పర్మిషన్ ఇవ్వాలో నేను మీకు తెలియజేస్తాను. దానికి ముందుగా నేను ఈ యాప్ లిస్ట్ అలియాస్ యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను. సామ్సంగ్ వాళ్ళకి యాప్ స్క్రీన్ లేదా అదర్ మొబైల్ వాళ్ళకి యాప్స్ లిస్ట్ నేను తీసుకుంటున్నాను. విత్ మై రికార్డర్ లైట్ దీని పేరు. ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది. అలాగే మేము మా స్వామి టెక్ ఇన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యాప్ యొక్క లింక్ని. స్వామి టెక్ ఇన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ట్యాప్ చేసి విజిట్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోగలరు. ఇక ట్యాప్ చేస్తున్నాను ఈ యాప్ మీద. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్వైప్ చేస్తున్నాను. నేను ఈ యాప్తో అయితే రికార్డ్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. కానీ ఇంకొక రికార్డర్తో వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని ఈ యాప్తో రికార్డ్ చేయలేం. కాబట్టి ఈ యాప్లో రికార్డ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని స్క్రీన్ మీద కలుస్తాను. కానీ రికార్డ్ ఎక్కడ చేయాలో కూడా మీకు చూపిస్తూ, ఏ పర్మిషన్ ఇవ్వాలో చూపిస్తూ, ఆ తర్వాత నేను రికార్డ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని స్క్రీన్ మీద కలుస్తాను. ఇక స్వైప్ చేద్దాం. కంటిన్యూ. ఏది కంటిన్యూ చూద్దాం. Detected. Icon close. Continue. By tapping continue, you agree to our terms of use and confirm you have read our privacy policy. Dot. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి, ప్రైవసీ పాలసీస్కి మనం అగ్రీ చేస్తున్నట్లు కంటిన్యూ చేయాలి. ఏవేవి ప్రైవసీ పాలసీస్ అని అనుకుంటే కనుక ఇక్కడ ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే కనుక పక్కనే కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద మనం ట్యాప్ చేసి ముందుకెళ్ళచ్చు. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దేని మీద మీరు పర్మిషన్ ఇవ్వద్దు, ప్రస్తుతానికి స్వైప్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ దీని మీద మీరు ఇవ్వద్దు, ఎందుకంటే మనకి మైక్ సరిగ్గా యాక్సెస్ చెయ్యదప్పుడు. స్క్రీన్ మీద మాత్రమే రికార్డ్ అవుతుంది, కానీ మనం చెప్పేది రికార్డ్ అవ్వదు. దీని మీద మనం ట్యాప్ చేయవలసి ఉంటుంది. యూజ్ నోటిఫికేషన్ బార్ మీద ట్యాప్ చేసి మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. నోటిఫికేషన్ బార్ తీసుకుంటున్నాను. Notification shade. Silent notification. Silent notification. Home. Screenshot. Record. ఈ రికార్డ్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆడియో రికార్డింగ్ పర్మిషన్, అలాగే ఫైల్స్ అండ్ మీడియా పర్మిషన్ అన్నీ కూడా అడగడం అనేది జరుగుతుంది. నాకైతే ఫైల్స్ అండ్ మీడియా పర్మిషన్ లేదు. రికార్డ్ ఆడియో అడిగింది, అలాగే టేక్ వీడియో అడిగింది. సో మిమ్మల్ని ఏ పర్మిషన్ అడిగినా సరే గ్రాండ్గా ఇచ్చేసేయండి. ఓకే, కొన్ని మొబైల్స్కి మీడియా పర్మిషన్ కూడా అడుగుతుంది. కొన్ని మొబైల్స్లో ఇన్స్టాల్ చేశాను, మీడియా పర్మిషన్ అడిగింది, రికార్డ్ ఆడియో పర్మిషన్ అడిగింది, సో టేక్ వీడియో పర్మిషన్ అడిగింది. సో నాకైతే వీడియో పర్మిషన్ అడిగింది. మీకు ఏ పర్మిషన్ అయినా సరే
అడిగినా అలా ఇచ్చేయండి, ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి యాప్ ఇది, బాగుంటుంది. నేను రికార్డ్ చేసి మిమ్మల్ని స్క్రీన్ మీద కలుస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ. ఇప్పుడు రికార్డ్ చేశాను, స్క్రీన్ మీద నేను మిమ్మల్ని కలవబోతున్నాను. సో ఆ రికార్డింగ్ యొక్క క్వాంటిటీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు హోమ్ బటన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు రికార్డ్ చేసినటువంటి ఆ వీడియో మై ఫైల్స్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్తాను. మై ఫైల్స్ మీద నేను ట్యాప్ చేసి నేను మీకు ఆ వీడియో ఎంచుకొని చూపిస్తాను. My files. More options. Categories. Images. Videos. Recorder 0. Free. Recorder 0. Free. WhatsApp 1. Screen Recorder 0. 1. స్క్రీన్ రికార్డర్ 01 అని వస్తుంది. దీని మీద మనం ట్యాప్ చేద్దాం. Vidma Recorder 04092023191945 MP4. Screen Recorder 0. ఇప్పుడు ట్యాప్ చేస్తాం. Open with. వీడియో ప్లేయర్ మీద ట్యాప్ చేద్దాం. Audio lag. Video player. ఇప్పుడు వినండి. Video light. Another app is used. Okay. Another app is using microphone. There may be no sound in subsequent recording. Okay. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా క్వాంటిటీ అనేది ఉంటుంది. Playback control. Slider. Screen ratio button. Stretch. ఇలా మనం రికార్డ్ బటన్ మీద ట్యాప్ చేసి మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఈ యాప్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. My files. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా వినిపిస్తుందో. కాస్తంత గ్యాప్ తీసుకుంది, ఎందుకంటే కొంత వ్యవధి తీసుకుంది అది వినిపించడానికి. ఎందుకంటే నాకు ఈ మై ఫైల్స్లో కొంచెం ప్రాబ్లం ఉండడం చేత మాత్రమే. సో దాని యొక్క క్వాంటిటీ ఎలా ఉందో మీరు ఇప్పటికే విన్నారు. సో ఇంత చక్కటి రికార్డర్ మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఏమీ పెద్దగా పర్మిషన్స్ అడగదు. ఆడియో వీడియో అలాగే రికార్డ్ ఆడియో ఫైల్స్ పర్మిషన్ అవన్నీ మాత్రం అడుగుతుంది. సరే, ఇప్పుడు నేను మళ్ళీ ఈ రికార్డర్ యాప్ అనేది తీసుకుంటాను. విద్మ రికార్డర్ యాప్ అనేది తీసుకుంటాను. దీని మీద నేను ట్యాప్ చేస్తున్నాను, ఎందుకంటే సెట్టింగ్స్ మీకు కొన్ని సెట్టింగ్స్ మాత్రం చూపించాలి. ట్యాప్ చేస్తున్నాను. 1 సెకండ్. యాడ్ అనేది ప్లే అవుతుంది. Photoshop Express Image Editor 4.4 install skip video. ఓకే, Vidma Recorder Lite. స్కిప్ చేశాను. మనం ముందుకు స్వైప్ చేద్దాం. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేద్దాం. Vidma Recorder Lite. మనం ముందుకు స్వైప్ చేద్దాం. Settings. Please allow permission to enable the floating button. Enable tips. You can turn on. Hide floating button during recording. Video configuration. Audio settings. Microphone. Video configuration. ఏ మాత్రం మీరు Tips. You can turn on. Hide floating button during recording. Mode. అనేది ఏమి మీరు ట్యాప్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో నేను ట్యాప్ చేసి సమస్యలు ఎదుర్కొన్నాను. అది కాస్త సౌండ్ అనేది ఎక్కువగా రాదు. స్క్రీన్ మీద మాత్రం హైగా బాగా కనబడుతుంది మనం స్వైప్ చేసేవన్నీ కూడాను. సౌండ్ అయితే రాదు, అందుకని స్వైప్ చేయొద్దు, అందుకని ట్యాప్ చేయొద్దు. Video configuration. Audio settings. Video configuration. వీడియో కన్ఫిగరేషన్, దీని మీద మనం ట్యాప్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి క్విక్గా. Audio settings. Video configuration. వీడియో కన్ఫిగరేషన్ అనేది ఒక హెడ్డింగ్ పక్కనే మనకి Audio settings. Microphone. ఆడియో సెట్టింగ్స్ మైక్రోఫోన్ అని ఉంటుంది. మైక్రోఫోన్ మీదే ఉంచుకోండి. మైక్రోఫోన్ కాకుండా ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. Vidma Recorder Lite. Audio settings. Frequently asked questions. Mic, microphone, internal audio, and mic, internal audio. Mic, microphone, internal audio, and microphone. Mic, internal audio. ఓకేనా, మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ మీదనే నేను అలాగే ఉంచేసాను. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. Vidma Recorder Lite. అండ్ నెక్స్ట్ Video settings 720p 8Q/30 fps.
ఇది క్వాంటిటీ పెంచుకోవడానికి ట్యాప్ చేసి చకచక చూపించేస్తాను. Vidma recorder light. Video setting. Resolution 720p. వద్దు అనుకుంటే Quality. Higher quality means bigger storage needed. Auto. ఇది ఆటోమేటిక్గా హైయర్ క్వాలిటీ. వద్దనుకుంటే ఈ క్వాంటిటీని మనం తగ్గించుకోవచ్చు. Resolution 720p. వీడియో యొక్క రెజల్యూషన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. రెజల్యూషన్ అంటే మీకు తెలిసిందే, దాని యొక్క ఎఫెక్ట్స్ అవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. స్క్రీన్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం వీడియోని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవే మనకి ముఖ్యమైన సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇంకేమీ పెద్దగా ముఖ్యమైన సెట్టింగ్స్ అయితే దీంట్లో కాదు. సో మనం రికార్డ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్గా ఉపయోగించుకోండి. ఇది వాటి వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.